ఇప్పుడు గోవింద్ అన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మీరు వినే ఉంటారు. ఉల్ఫా ఉల్ఫా కంపెనీ వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే నెయ్యి సప్లై, దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయంటున్నారు. ఏంటి, ఎలా చూస్తూ ఉంటారు ఇది? దుర్గాప్రసాద్ గారు, ఆ, ఒకసారి వెంకటేశ్వరని అంటే మళ్ళీ కోపం వస్తుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది, చాలా మంది ఉమ్, బాధపడుతూ నాకు మెసేజ్లు పెట్టారు. అందుకని మనసు ఉమ్, శాంతించడానికి ఒకసారి భగవన్నామం ఉమ్, చెబుతాను, గోవిందనామాలు. శ్రీ ఓకే. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద. గోవిందాన్ని. మనస్సు చాలా ఖేదం చెంది ఉంది సార్, చాలా బాధగా ఉంది, ఆవేదనగా ఉమ్, ఉంది, ఆవేశంగా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇతర మతస్థులు అంటే పరమతస్థులు, విదేశీ మతస్థులు, పాషండ ఉమ్, మతస్థులు మన దేశ ధర్మాలని, సంస్కృతిని నాశనం నాశనం చేయడానికి 1000 ఏళ్లుగా, ఉమ్, 1500 ఏళ్లుగా అలా ప్రయత్నం చేస్తున్నారు. అవును. ఇక్కడ పుట్టిన కుక్కమూత పిందెలే వాళ్ళల్లో చేరి ఉమ్, నాశనం చేయడం అనేది మనం చరిత్ర చెబుతుంది. ఉమ్, ఆ చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవడం చాలా దురదృష్టకరం. అవునండి. తిరుమల లడ్డు అంటే యాజ్ గుడ్ యాజ్ ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామి. ఆహా, అవును. అవునా? అవునవునండి. అవును. లడ్డూని చూస్తే, ఉమ్, వాసన చూస్తే టెంప్ట్ అవుతాం, అవును. అవును. మళ్ళీ అడిగి తీసుకుంటాం. నా అవును. బాల్యంలో మా నాన్నగారు ఉమ్, అయ్యప్ప కొండకి వెళ్ళొచ్చిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ లో తిరుమల వెళ్తాం, అన్ని అవును. ప్రసాదాలు పెట్టేవారు, చేతిలో పెట్టేవారు, అన్ని తినేవాళ్ళం. మళ్ళీ నాన్నగారు ఉమ్, తలుపులు దగ్గర వేసి అనగానే మళ్ళీ ఉమ్, దొంగతనం, మళ్ళీ లోపలికి అవును. వెళ్ళి ఆ, లడ్డు ఎవరికంటే ఆ కుక్కుని ఉమ్, వచ్చేసేదే. ఉమ్, తిరుమల లడ్డు మీరు స్వామి తిరుపతి నుంచి వస్తున్నారా అని అడుగుతారు. అంటే మీరు విజయవాడ నుంచో, అవునండి. వైజాగ్ నుంచో కూడా తిరుపతి నుంచి వస్తే దాని అర్థం ఏమిటంటే, ఉమ్, వచ్చేప్పుడు లడ్డు తండి అని చెప్పడం. ఉమ్, అలా మాకు ఒక ఆయన ఉమ్, ఉన్నాడు హైదరాబాద్ లో, పెద్ద లడ్డూలు కావాలి, ఉమ్, ఉమ్, 4-5 ఇస్తే కూడా తినేస్తాడు. అవునండి. కానీ అలాంటి ఉమ్, లడ్డూని ఉమ్, మరి వినడానికి, చదవడానికి, ఉమ్, చెప్పడానికి చాలా బాధగా ఉంది. దాంట్లో ఉమ్, పందివి, ఆవువి, చేపవి, ఏవేవో జంతు కళేబరాల నూనె కలిసింది అని సాక్షాత్తు అవునండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం ఉమ్, చాలా లక్షల కోట్ల మందికి ఖేదాన్ని కలిగించింది. అవును. ఉమ్, దీన్ని మనం అంటే పరిశీలన చేయకుండా ఉమ్, మనం కన్ఫర్మ్ చేసి ఇతనే దోషి అనలేం కదా, ఇది ఉమ్, కొందరు వాదన. ఉమ్, కానీ అతను చేసుంటాడు అని మనకి నమ్మకం ఎలా కలుగుతుందంటే, ఉమ్, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఉమ్, అని మీకు ఒక జోక్ చెప్తాను, మరి తప్పదు. ఉమ్. పెళ్లి కొడుకు మంచోడేనా అని అడిగారు. మ- ఆ, మంచోడండి, ఎప్పుడైనా ఏమైనా ఏం అలవాట్లు అండి, ఎప్పుడైనా ఒక్కపూట వేస్తాడు అంతే అన్నారు. ఉమ్, ఒక్కపూట పెద్ద అలవాటు ఏంటి సార్ అన్నాడు. అది కూడా ఉమ్, ఎప్పుడైనా మాంసం తింటేనే అన్నాడు. ఉమ్, అది కూడా ఎప్పుడైనా మందు కొడితేనే, ఉమ్, అది కూడా ఎప్పుడైనా వ్యభిచారి దగ్గరికి వెళ్ళి వస్తేనే అన్నాడు. మంచి పెళ్లి ఉమ్. కొడుకు, కొత్తవాడు కదండి. ఓకే, అర్థమైందండి. ఉమ్, మీకు వెలిగిందిగా. వెలిగిందండి. ఇది అలా అలా మనం ఇది జరిగింది అని ఉమ్, నమ్మేటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వస్తుందంటే, ఒక ఒక వ్యాన్ డ్రైవర్ మెసేజ్ పెట్టాడు, గురువు గారు, ఈ గత ఉమ్, 5 ఏళ్లలో వందల కొద్దీ నేను అంటే పలమనే రథం తిరుమల ఉమ్, వెళ్ళినప్పుడల్లా తెచ్చి మా ఫ్రెండ్స్ కి, బంధువులకి ఎన్నో ఇచ్చాను. అది నా ఉమ్, అలవాటు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు,
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, తిరుమల వెళ్ళినప్పటి నుంచి. అలా ఇంకొక ఆయన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. చాలా ఉమ్, బాధగా ఉంది, ఏం చేయాలి అని బాధపడుతున్నారు. ముందుగా ఉమ్, శ్రీవారి భక్తులకి ఒక ఉమ్, విన్నపం, విజ్ఞప్తి ఏమిటంటే, ఓకే. అయ్యో అవన్నీ కలిసిన లడ్డు మనం తినేసేమే అని బాధపడకండి. ఉమ్, మన ఉమ్, సోదరుడు ఒక ఆయన, ఏదో పేరుంది, ఇందాక ఉమ్, ఒక ఛానల్లో చూశారు. ఉమ్, అతను చెప్తున్నాడు, మీరు బాధపడకండి, ఉమ్, భీష్మాచార్యులంతటా ఆయన ఉమ్, భీష్మాచార్యులంతటా ఆయన కురుక్షేత్ర ఉమ్, యుద్ధం జరిగేటప్పుడు ఉమ్, సంధ్యావందనం చేయడానికి నీళ్ళు లేవు. అవును. యుద్ధక్షేత్రం కదా, ఓకే. మట్టినే నీళ్లు అనుకుని సంధ్యావందనం చేశారు ఆయన. ఆహా. అలా ఇక్కడ ఉమ్, మనం సాదమే తిన్నాం, మన ఉమ్, ఇతర అవశేషాలు మనం తినలేదు. ఎందుకంటే అది అది అదే. ఆల్రెడీ భగవంతుడికి నివేదన ఉమ్, చేయబడింది. ఓకే. కాబట్టి భక్తులు ఎవరు బాధపడద్దండి. అవును. భగవంతుడిని అపాప విద్యుడు అంటారు, ఆయనకి ఏ పాపం ఉమ్, అంటదు. అంటే కానీ మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రులు గుడి ఉమ్, ఉండగా గుడికి వెళ్లకుండా గుడిసెట్టు ఉమ్, వేసి గుడిసెట్టు పనులు చేస్తారు. ఉమ్. ఒక గుడి చెట్టు. ఈ గుడిసెట్టు వేయడం అంటే గుడిసెట్టు పని కదా సార్. గుడి ఉందగా, ఆహా. ఆ, నువ్వు బెల్లంతో గుడికి వెళ్ళు. ఉమ్, అది నిన్ను గుడికి రమ్మని ఎవరు చెప్పారు? ఉమ్, నువ్వు ఎండిపోయిన శవాన్ని మొక్కుతావు, మొక్కుకో. ఉమ్, సరే, నీ డ్రామా చేసిన నాళ్ళు చేసావు. ఉమ్, కానీ బాధాకర విషయం ఏంటంటే, ఉమ్, ₹1 చర్చి నుంచి తేలైన చవట్లో, ఉమ్. ₹1 మసీద్ నుంచి తేలైన చవట్లో గుళ్ళు డబ్బులు ఉమ్. ఎత్తుకెళ్తారు కదా. అదే వచ్చిందండి. ఓకే. అది ఆపాలి. ఇప్పుడు నీకు నీకు యూ డోంట్ హ్యావ్ రైట్స్ ఆన్ చర్చ్ ఆర్ మాస్క్, నో. అవును. వాట్ రైట్ యు హ్యావ్ ఆన్ టెంపుల్స్? అదండి. ఇప్పుడు స్వామి, అక్కడ ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే, ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరు విన్నారు లేదో? వాళ్ళ అబ్బాయి పెళ్లి ఇందాక గురించి కూడా చెప్పా వేరే వాళ్ళతో, ఆ, ఆయన పేరు ముందు పెళ్లి ఆ కార్డు. పెట్టాలి. సార్ దుర్గాప్రసాద్ గారు, ఆయన పేరు ముందు ఆ పెట్టాలి. ఆహా. ధర్మారెడ్డి గారు అధర్మారెడ్డి అంటారా? అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు అంటే తెలుసా? ఎందుకు అది తెలియదండి. చచ్చిపోయాడు అది తెలుసా? ఉమ్, తెలుసా? అది తెలియదండి. తిరుమలలో అది ఉండి అధర్మ కార్యాలు చేయడమే కాకుండా ఉమ్, వాళ్ళ సొంత ఊరు నంద్యాల పక్కన ఉంటే, ఉమ్, వాళ్ళ ఊళ్ళో నాగులమ్మ పుట్ట ఉంటే ఆ పుట్ట ఉమ్, తవ్వించి ఇల్లు కట్టి ఉమ్. దాని మీద బాత్రూమ్ కట్టాడంట. అమ్మో. ఆ, ఇలాంటి కార్యాలు చేస్తే అర్ధాంతర ఉమ్, మరణాలు రాకుండా ఎలా ఉంటాయి? అవునండి. అంటే ప్రజలు ఎందుకంటే ఏమనుకున్నారంటే తిరుపతి లడ్డు అపచారం జరిగింది, అందుకే వాళ్ళ అబ్బాయి అలా చనిపోయారు అని అంటున్నారు. హ, సార్, ఉమ్, కర్ణుడిల్గే 6 కారణములు అంటుంది మహాభారతంలో. అవునండి. కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడంటే, ఉమ్, భూమాత శాపం, విప్ర అవునండి. శాపం, గురు శాపం, ఉమ్, ఉమ్, స్త్రీ శాపం, ఇలా చాలా శాపాలు, 6 శాపాలు ఉన్నాయి. ఓకే. అలా ధర్మారెడ్డి గారి కొడుకు చచ్చిపోవడానికి కారణాల్లో ఉమ్, తిరుమల లడ్డు ఒక కారణం, ఆ వాళ్ళ ఊళ్ళో చేసిన అకృత్యం ఒక కారణం ఉమ్. కాదండి. ఏమంటే ఇంగ్లీష్ లో గవర్నమెంట్ ఏమంటారు సార్? ప్రభుత్వాన్ని ప్రభుత్వం. గవర్నమెంట్ అంటారు. ఇంకో అవును. పేరు ఏంటి సార్? ఇంకో పేరు చెప్పండి. ఇంకో ప్రభుత్వం అంటే ప్రజల ప్రజల సంస్థానం అంటారా? నేను చెప్పరా? ఆ, నేను చెప్పరా? మీరు చెప్పండి, వాచ్ చెప్పండి. డాగ్. వాచ్ డాగ్ గారు చెప్పారు కరెక్ట్. అవును. తెలుగులో ఏంటి సార్? ఉమ్, అదే తెలుగు ప్రజల గురించి వాచ్ డాగ్. ఒక సార్ కుక్కలాగా కాపలా, ఉండాలి. కాపలా కాపలా కుక్క. కాపలా కాయడానికి ఉమ్, ఈ ప్రభుత్వాలకి ఉమ్, ప్రజలిచ్చిన అవకాశం. అవునండి. పెత్తనం చేయడానికి కాదు ఎనీ గవర్నమెంట్. పెత్తనం కాదండి. అవునండి. ఒక ఫన్నీ
ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఉమ్, ఒక 3-4 ఏళ్ల క్రితం ఇలాగే ఓ జూమ్ మీటింగ్ లో 4-5 వస్తే ఏదో టీవీ ఛానల్ మనం ఉమ్, మాట్లాడుతున్నాం. మాట్లాడుతూ గవర్నమెంట్ సపోజ్ టు బి ఏ వాచ్ గా అన్నాను ఉమ్, నేను. అంతే అటువైపున పార్టీ ఉమ్, కుక్క నా మీద పడి ఉమ్. అని కరిచేసాడు. ఓకే. మమ్మల్ని కుక్క ఒక అంటావా నువ్వు ఆ, అని చెప్పారు. ఓకే. యాంకర్ వాళ్ళు చెప్పారు, సార్ ఆయన మిమ్మల్ని ఉమ్, కుక్క అనలేదు సార్, కానీ మీరు కుక్కలా ఉమ్. బిహేవ్ చేస్తున్నారు. అవునండి.